ఓకే అండి. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి ధర్మస్వరూపుడు, ధర్మమే తానై ప్రకాశించువాడు. వృషభః అంటే వర్షించువాడు లేదా ప్రసాదించువాడు. భక్తులకు తమ కోరికలకు తగిన ఫలాల్ని చూచి ప్రసాదించువాడు వృషభః అంటే. విష్ణువు, విష్ణు అనే అర్థం ఎక్కడొచ్చినా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. స్వామి లేని ప్రదేశమే లేదు, సర్వాంతర్యామి అని చెప్పడం విష్ణువు అంటే. ముల్లోకాలకు వ్యాపించి ఉండడం వల్ల విష్ణువు అనబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ. వృషపర్వ మార్గాలను ఏర్పరిచినవాడు. వృషపర్వ ధర్మ సోపానాలు ఏర్పరిచినవాడు. వృషోదరః సమస్తాన్ని తన ఉదరమునందు ధరించినవాడు. వృషోదరః. వర్ధనః వృద్ధిని కలిగించువాడు. వర్ధమానః విశ్వాన్ని సృష్టించినవాడు. వివిక్తః వేరుగా లేనిటువంటి వాడు. శృతి సాగరః ఇక్కడ వేద స్వరూపుడు అని చెప్తున్నారు. సముద్రంలోకి నీరు చేరి అలా నిలవబడతాయి కదా, అలాగే వేదములు సైతం స్వామిలో నిలబడి ఉన్నాయి అని చెప్పడానికి శృతి సాగరః అని చెప్తున్నారు. ధర్మస్వరూపుడు మరియు ధర్మమే తానై ఉన్నవాడు. భక్తులు తమ కోరికలకు తగిన ఫలాన్ని వర్షించువాడు, ప్రసాదించువాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి విష్ణువు. ధర్మ సోపానాలు ఏర్పరిచినవాడు. సమస్తాన్ని తన ఉదరమునందు ధరించినవాడు. వృషోదరః వృద్ధిని కలిగించువాడు. విశ్వాన్ని సృష్టించినవాడు. వేరుగా ఉన్నవాడు మరియు వేదములను తనలో నిలిపినవాడు కాబట్టి వేద స్వరూపుడు అని చెప్తున్నారు. ఈ నామాలకు ఇవేనండి అర్థాలు. ఇంకొక శ్లోకం చెప్పనా అండి?